ముఖ్యంగా ఎవరైతే బాగా సఫర్ అయ్యారో, అవును. మీలాగా బయటికొచ్చి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు బయటికొస్తారు. ఇప్పుడు మీ సిస్టర్‌ని తీసుకొచ్చి అవును. చాలా మందిని తీసుకొచ్చుంటారు. యెస్. వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇప్పుడు? వాళ్ళందరూ కూడా సైకలాజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హ్మ్. వాళ్ళకి. మెల్లిగా నేను కూడా అందులో నుండి బయటపడ్డ తర్వాత నేను సెట్ అవ్వడానికి నాకొక 2 ఇయర్స్ టైం పట్టింది. 2 ఇయర్స్ టైమ్. ఎందుకు అంటే అదొక హిప్నటైజ్ ఒక ఒక ట్రాన్స్ స్టేజ్. వాళ్ళు అందులో ఫుడ్‌లో ఏమేమి కలిపారో, హ్మ్. నెక్స్ట్ మెడిటేషన్ ప్రక్రియ ఒకటి. ఇప్పుడు దాదా లేఖరాజు వాళ్ళు అతన్ని పెట్టుకొని మెడిటేషన్ చేస్తారు ఫోటోని. హ్మ్. వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు ఇతని ఫోటోని పెట్టుకొని వీళ్ళు చేస్తారు. హ్మ్. ఎవరిని చేసినా నువ్వు ఒక మామూలు మనలాంటి మనిషిని కదా గుర్తు చేస్తున్నావు నువ్వు. అవును. కదా! అదంతా ఇప్పుడు పెట్టుకొని నిరంతరం వాళ్ళనే చూస్తూ యాద్ చేస్తూ ఇది మెడిటేషన్ అనడం అది బక్వాసే నా దృష్టిలో. అది సైకలాజికల్‌గా అంటే మనకేదో ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ చేయడం. యెస్. అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. శివుడు వీళ్ళ లోపల వచ్చి చెప్తున్నారని ఈ 2 గ్రూప్‌ల వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. హ్మ్. అసలు శివుడు ఒక మనిషి లోపల వస్తాడా అండి? అసలు శివుడు ఆ! ఇప్పుడు శివుడు ఒక మనిషి లోపలొచ్చి సత్యయుగం వస్తది, కలియుగం వెళ్తది. మనల్ని అందులో దేవతలుగా చేసేది వీళ్ళే. మనకు అని చెప్తున్నారు. పురాణాలని బేస్ చేసుకొని ఇవి జనాల మీద రుద్ది వాళ్ళని మోటివేట్ చేసి హిప్నటైజ్. చేసి ఇదే జరుగుతుంది. ఇందులో అమ్మాయిలని వుమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. హ్మ్. మౌంట్ అబు దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారికి సంబంధించిన వాళ్ళు హ్మ్. అక్కడున్న సీనియర్స్ అన్నయ్యలు, అక్కయ్యలకు శారీరక సంబంధాలున్నాయి. హ్మ్. వాళ్ళు బయట వాళ్ళకొచ్చే వాళ్ళకేం జెప్తారు? బ్రహ్మచర్యము చెయ్యాలి. భార్యాభర్తల సంబంధం అపవిత్రం అని జెప్తారు. హ్మ్. వాళ్ళు స్వయం ఆ సంబంధం బెట్టుకుంటారు. ఇంటర్నల్‌గా. ఇంటర్నల్‌గా. హ్మ్. ఇదే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలనే సామెత వీళ్ళకే ఇలాంటోళ్ళకే వర్తిస్తది. ఓకే. ఇప్పుడు అంటే నార్మల్‌గా మీరక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. సన్యాసులు ఉన్న వాళ్ళు ఉన్నారండి. మీకు రాధా మనోహర్ దాస్ గారు తెలుసు. హ్మ్. స్వామి వివేకానంద్ ఉన్నారు. అవును. సన్యాసులైన కొందరు లేడీస్ గూడా ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణ మఠంలో శారదామాత తరపున సన్యాసులు గూడా ఉన్నారు. అవును. అబ్బాయిలు గూడా సన్యాసులు ఉన్నారు. కానీ దేశభక్తి, హిందుత్వాన్ని బోధిస్తున్నారు. ఎవరిని ఇలా ఇది చేయలేదు. సీరియస్‌లీ మీరు నమ్మరు. ఆర్‌కే మట్టికెళ్తే అట్మాస్ఫియరే వేరే ఉంటది. అవును. చాలా సార్లు వెళ్ళాను కూడా. అది. అట్లనే మీరొకసారి బ్రహ్మకుమారి సెంటర్ గూడా వెళ్ళండి. మీరు మీ అనుభవం చెప్పండి మళ్ళీ. సో, వీళ్ళు చేసేదేంటంటే, అక్కడ మౌంట్ అబూలో వస్తున్న పేద పేద అమ్మాయిలుంటారు గదా! సమర్పితమైన వాళ్ళు. హ్మ్. హ్మ్. సరెండర్ అయిన వాళ్ళు శివలింగాన్ని బెట్టి శివలింగంతో పెళ్లి చేస్తారు. ఓహ్! చేస్తారు. అంటే ఇక అది మీకు తప్పు కాదా? అది ఇప్పుడు శివలింగంని బెట్టి శివలింగంతో వీళ్ళు అమ్మాయిలకు పెళ్లి చేయడం ఏంటి? హ్మ్. అంటే మీరు మనుషులకు కాదు, మీరు శివుడికి భార్యలు అని చెప్పి ఆ శివుడు దాదా లేఖరాజులో వచ్చాడు గదా! హ్మ్. అంటే అప్పుడు ఆ దాదా లేఖరాజుకి మనం అర్పితము గదా! హ్మ్. ఆయన చెప్పినట్టు మనం చేయాలా? చెయ్యాలి కదా! సేమ్ వీరేంద్ర దీక్షిత్ దాంట్లో గూడా వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు గూడా ఇదే ఫిలాసఫీ. హ్మ్. వీరేంద్ర దీక్షిత్ కృష్ణుడు, హ్మ్. రాముడు, హ్మ్. అతని లోపల శివుడొస్తున్నాడని జెప్తారు. దాదా ఆయన లేఖరాజు శివుడైతే ఈయన కృష్ణుడా? అంట. హ్మ్. అందుకనే భగవద్గీతనంట కృష్ణుడు చెప్పలేదంట. ఆ! మరెవరు? శివుడు చెప్పారంట. అంటే ఇక్కడ మన వైష్ణవులు, హ్మ్. శైవులు ఇద్దరున్నారు హిందువుల్లో. హ్మ్. వీళ్ళకి గొడవలు ఎట్లా పుట్టియాలి? హ్మ్. వీళ్ళకి కలహాలు పెట్టించాలి గదా! హ్మ్. అలాగే ఎట్లా భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు గాదు శివుడంటే, శైవులు అవునా శివుడా అనేసి ఆ రకంగా వీళ్ళకి కనెక్ట్ అయిపోతారు. హ్మ్. కృష్ణుడు గాదు అని జెప్పేస్తే శైవులకు కృష్ణుడికి సంబంధించిన భక్తులకు గొడవ పుట్టించాలి గదా! హ్మ్. అవునా కాదా? నమ్ముతున్నారా జనాలు? అంటే ఇందులో నమ్మని వాళ్ళు ఇందులో ఫాలో జేయరండి. హ్మ్. బట్ ఇదేదో ఫిలాసఫికల్‌గా చెప్తున్నారులే వీళ్ళని అనుకుంటారు. ఎక్కువ మంది బయట నుండి వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకివి తెలీదండి. ఓకే. ఏదో మెడిటేషన్ అని వెళ్తారు. వీళ్ళ టార్గెట్ అంతా ఎవరైతే ఎమోషనల్ బాండింగ్‌లో ఉండి. మౌంట్ అబూలో అమ్మాయిలను ఆ! పేద అమ్మాయిలను విదేశాలకి లేదా మిగిలిన రాష్ట్రాలకు రెడ్ లైట్ ఏరియాస్‌కి హ్మ్. ఏదైతే సెక్స్ వర్కర్స్‌గా 4,00,00,000, 5,00,00,000, 6,00,00,000కి అమ్ముతున్నారు మౌంట్ అబూ నుండి. ఒక్క అమ్మాయిని. ఒక్క అమ్మాయిని. ఆ! ఎందుకంటే పేద అమ్మాయిలైతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు రారు, అడగరు కదా! హ్మ్. ఎక్కడో వేరే రాష్ట్రాల నుండి వస్తారు కదండీ! హ్మ్. సో, అందులో నుండి బయటకొచ్చిన విక్టిమ్స్ ఈ ప్రూఫ్స్ అన్ని చూపిస్తున్నారు. ఓకే. నెక్స్ట్ నేను కొన్ని మీకు రుజువులు పంపించాను. హ్మ్. వీళ్ళు మౌంట్ అబూలో ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేస్తే గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకుంది. ఆ బిల్డింగ్స్‌తో సహా. తీసేసుకున్నారు. అదెందుకు వీళ్ళ ఛానెల్‌లో చెప్పట్లేదు? హ్మ్. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే పోలీస్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కావచ్చు, ఇలా కబ్జాలైనప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి జరుగుతున్నాయి. ఇందులో నుండి బయటకొచ్చిన వాళ్ళు కేసులేస్తున్నారు నార్త్ వైపున. ఇక్కడ గూడా తెలుగు వాళ్ళు గూడా కొందరు కేసులేసి కోర్టులో కేసు నడుస్తున్నాయి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి మీకు టచ్? బాధితులున్నారు. తెలుగు వాళ్ళు బాధితులున్నారు. కోర్టు కేసులు నడుస్తున్నాయి. వాళ్ళు బయటికొచ్చినప్పుడు మీడియా ముందుకు నేను తెస్తాను. హ్మ్. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇదెందుకు ఎక్కువ అవేర్‌నెస్ లేదంటే హిందీ మన తెలుగు వాళ్ళకి తెలీదు గదా! అవును. అందుకని అవేర్‌నెస్ లేదు. హ్మ్.